హాయ్ ఎవరా, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు కేపీఐటీ టెక్నాలజీస్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇక్కడ కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తున్నాము, కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాం అనమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి మిలియన్స్లో ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకు 492 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు 567 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 80 కోట్లు పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తే 15% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే ఇక్కడ రెఫర్ నోట్ 4 ఉంది. అది ఎంత పెరిగిందంటే ప్రీవియస్ ఇయర్ ఇక్కడ 1.5 crores, 1 crore, 3 crores, టోటల్గా 4 crores పెరిగిందనమాట. సో ఇప్పుడు చూసినామంటే ఇది 6 crores, 3.9 crores, 2.1 crores అనమాట. సో ఇది 12 crores అనమాట. సో ఇక్కడ 12 crores, ఇక్కడ 4 crores అనమాట. 4 crores నుండి 12 crores పెరిగింది అనమాట. సో అదర్ ఇన్కమ్ ఎందుకు పెరిగింది ఇక్కడ రెఫర్ నోట్ 4 చూడాలా. కిందికి వెళ్ళినామంటే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్. సో కేపీఐటీ టెక్నాలజీస్ అనేది ఐటీ కంపెనీ కాబట్టి వీళ్ళకు యుఎస్, యూరోప్ అక్కడ నుండి కూడా ఎక్కువ రెవెన్యూస్ వస్తుంటాయి. దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్స్ లాస్ ఉంటాయి అనమాట. అది మనం చెక్ చేసుకోవాలి ఐటీ కంపెనీస్కు, ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్ అనమాట. సో ప్రీవియస్ క్వార్టర్లో ఏం లేదు, ఇప్పుడు చూస్తే 5.1 crores గెయిన్ ఉందన్నమాట. సో దీనివల్ల వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది పెరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్స్పెన్సెస్, దీంట్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్రీవియస్ ఇయర్ ఇక్కడ 0.52 million ఉంది. ఇక్కడ ఏం లేదనమాట, ఇది తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 328 crores, ఇప్పుడు వచ్చి 375 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 47 crores పెరిగిందనమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 4.9 crores, ఇప్పుడు 4 crores అనమాట. ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ తగ్గింది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారంటే ఇది వీళ్ళకు డెప్ట్ తక్కువ ఉందన్నమాట. అది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ గురించి నోట్ 5 చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద వెళ్ళినామంటే నోట్ 5. సో దీంట్లో ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ అండ్ లీజ్ లయబిలిటీస్ ప్రీవియస్ 3.2 crores అయితే ఇప్పుడు 2.7 crores అనమాట. ఇది తగ్గింది. అలాగే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ అండ్ టర్మ్ లోన్ ప్రీవియస్ ఇయర్ 1.1 crore అయితే ఇప్పుడు 60 lakhs అనమాట. ఇది తగ్గింది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ 40 lakhs అయితే ఇప్పుడు 50 lakhs అనమాట. సో ఇక్కడ కొంచెం పెరిగింది అనమాట. సో ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్ 4.9 crores అయితే ఇప్పుడు 4 crores అనమాట ఇంట్రెస్ట్ పే చేసింది. సో ఇక్కడ మనము నోట్ 5లో మనకు డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా ఉన్నాయన్నమాట. ఇలా చెక్ చేసుకోవాలి. సో ఫైనాన్స్ కాస్ట్ తగ్గింది. తర్వాత డిప్రిషియేషన్. సో ప్రీవియస్ ఇయర్ 33 crores, ఇప్పుడు 28 crores అనమాట. దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ 99 crores, ఇప్పుడు 93 crores అనమాట. ఇక్కడ 6 crores తగ్గింది అనమాట. సో దానికోసం మనం ఇక్కడ రెఫర్ నోట్ 4, ఆల్రెడీ రెఫర్ నోట్ 4 ఇంతకుముందు చెక్ చేసినామన్నమాట. ఆడ అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు నోట్ 4 చెక్ చేసినాము. ఈ నోట్ 4లో ఏమున్నాయంటే ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రీవియస్ ఇయర్ 29 crores, ఇప్పుడు 77 crores అనమాట. సో ఇక్కడ 30 crores నుండి 77 crores వరకు పెరిగిందంటే దగ్గర 47 crores పెరిగింది. ఇది పర్సంటేజ్లో చూస్తే 165% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందన్నమాట. ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్, దీంట్లో కరెంట్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ 10.9 crores అయితే 25 crores అనమాట. రెవెన్యూస్ పెరిగినాయి కాబట్టి ఇక్కడ ట్యాక్స్ కూడా ఎక్కువ పే చేసినారు. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ బెనిఫిట్ ఛార్జ్ ఉంది. బెనిఫిట్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ 5.8 crores బెనిఫిట్ అనమాట. అంటే కంపెనీకి వచ్చింది 5.8 crores. ఈ సంవత్సరం 7.6 crores కంపెనీకి వచ్చింది అనమాట. అది బెనిఫిట్ అనమాట. 25లో 7.6 చేస్తే మిగతాది వాళ్ళు ట్యాక్స్ ఎక్స్పెన్స్ అనమాట. ఇక్కడ ఏమంటే 17.3 crores ట్యాక్స్ ఎక్స్పెన్స్ చేసినారు. ప్రీవియస్ ఇయర్ చూస్తే 5 crores అనమాట. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్
ప్రీవియస్ ఇయర్ 24.2 క్రోర్స్ అయితే ఇప్పుడు 60 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర దగ్గర 35 క్రోర్స్ పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ మనకు 149% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ప్రీవియస్ ఇయర్ ఇక్కడ 268 క్రోర్స్ ఉందన్నమాట. ఇప్పుడు 269 క్రోర్స్ అనమాట. అంటే ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ కొంచెం పెరిగిందనమాట. సో అంటే ఇక్కడ వీళ్ళు డైల్యూట్ చేసినారు. అది ఎలా డైల్యూట్ చేసినారని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువగా ఐటీ కంపెనీస్కు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తుంటారనమాట. సో దానివల్ల ఏమన్నా ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ అనేది పెరిగింది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ బేసిక్. సో ప్రీవియస్ ఇయర్ 0.89 రూపీస్, ఇప్పుడు 2.24 రూపీస్ అనమాట. అంటే రిజల్ట్స్ బాగా రావడం వల్ల ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ అనేది పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. సో ఇక్కడ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్తో జూన్ 21 రిజల్ట్స్ అనమాట. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 540 క్రోర్స్ అయితే ఇక్కడ 567 క్రోర్స్ అనమాట. ఇక్కడ 27 క్రోర్స్ పెరిగింది. సో మనం ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే 5% రెవెన్యూ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ 58 క్రోర్స్ అయితే ఇప్పుడు 77 క్రోర్స్ అనమాట. ఇది కూడా పెరిగింది. సో పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ 32% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగిందనమాట. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ప్రీవియస్ క్వార్టర్ 52 క్రోర్స్ అయితే ఇప్పుడు 60 క్రోర్స్ అనమాట. ఇక్కడ 8 క్రోర్స్ పెరిగింది. ఇది పర్సంటేజ్లో చూసినామంటే ఇక్కడ 14% అనమాట. సో మనకి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ నుండి ఏమర్థమైందంటే సో ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూస్ అనేది 15% పెరిగింది. దానివల్ల ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఎక్కువ పెరిగింది అనమాట. ఇంకోటి ఏమంటే వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. తర్వాత క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే రెవెన్యూ అనేది 5% పెరిగింది. సో ఇక్కడ వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది కూడా తక్కువ ఉంది. దానివల్ల ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తక్కువ ఉందన్నమాట ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూస్తాము. దీని నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ గెట్ చేసుకుందాము. సో ఇవన్నీ స్కిప్ చేసుకోండి. సో ఇక్కడ చూసినామంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ డెప్ట్ నిల్లు ఉందన్నమాట. అలాగే షార్ట్ టర్మ్ డెప్ట్ కూడా నిల్లు ఉందన్నమాట. అంటే వీళ్ళకి డెప్ట్ అనేది ఏం లేదనమాట. అది పాజిటివ్ పాయింట్. తర్వాత సో ఇక్కడ న్యూ ఎంగేజ్మెంట్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో T25 ఎంగేజ్మెంట్స్ బ్రాడ్ బేస్డ్ అక్రాస్ జాగ్రఫీస్. సో వీళ్ళు టోటల్గా 5 ఎంగేజ్మెంట్స్ కొత్త వచ్చినాయన్నమాట. ఒకటి ఏమంటే ఏ లీడింగ్ యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ సెలెక్టెడ్ KPIT ఫర్ మల్టిపుల్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్ ఇన్ ద ఆటోనమస్ డ్రైవింగ్ డొమైన్. సో ఇది కొత్త డీల్ అనమాట. అలాగే ఏ లీడింగ్ ఏషియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ సెలెక్టెడ్ KPIT ఫర్ లార్జ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇన్ వెహికల్ ఆర్కిటెక్చర్ డొమైన్. సో ఇది ఒక డీలు. అలాగే ఏ లీడింగ్ యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ సెలెక్టెడ్ KPIT, ఇది ఒక పాజిటివ్ పాయింట్. ఏ లీడింగ్ యూరోపియన్ టైర్ 1 సెలెక్టెడ్ KPIT ఫర్ ఎ కీ మేనేజ్మెంట్ ఇన్ ద ఆటోనమస్ డ్రైవింగ్ డొమైన్. సో ఇది కొత్త డీలు. ఏ లీడింగ్ అమెరికన్ టైర్ 1 సెలెక్టెడ్ KPIT ఫర్ ఎ ప్రోగ్రామ్ ఇన్ ద పవర్ ట్రైన్ డొమైన్. సో హియర్ కొత్తగా వీళ్ళకు 5 డీల్స్ వచ్చినాయన్నమాట. దీనివల్ల వీళ్ళకు ఫ్యూచర్లో రెవెన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసినామంటే ఫైనాన్షియల్ 22 ఫోకస్ ఏరియాస్. ఇప్పుడు వచ్చి ప్లాట్ఫామ్స్ అండ్ ప్రాక్టీసెస్. We'll invest in the right practices and new technologies relevant to our strategic clients to further differentiate KPIT as a software integration partner. అలాగే జీరో డిఫెక్ట్ డెలివరీ, అలాగే బెస్ట్ ప్లేస్ టు గ్రో, అలాగే T25 క్లయింట్స్ అనమాట. ఫైనాన్షియల్ 22 ఇయర్లో వీళ్ళు ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రెవెన్యూ గ్రోత్, ప్రాఫిటబిలిటీ ఉందన్నమాట. The revenue growth moment will continue in financial 22. The growth is expected to be broad-based across practice and clients. We have a health order book and decent medium-term visibility, giving us confidence of growth in mid-terms for financial 22. అంటే వీళ్ళకు ఆర్డర్ బుక్ డీసెంట్ మీడియం టర్మ్స్లో బాగున్నాయి అనమాట. సో అది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ప్రాఫిటబిలిటీ చూసినామంటే ఫైనాన్షియల్ 22 విల్ సీ స్టీపర్ వేజ్ హైక్స్, ఫ్రెషర్ అడిషన్స్, హయ్యర్ ఆపరేటింగ్ కాస్ట్, మార్కెట్ ఫేసింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవి నెగిటివ్ పాయింట్స్ అనమాట. అంటే వీళ్ళకు శాలరీస్ అనేది పెరిగినాయి అనమాట. అలాగే ఫ్రెషర్స్ని యాడ్ చేసినారు. అలాగే హయ్యర్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది పెరిగిందనమాట.
Offshoring, productivity improvement, employee pyramid, and fixed cost leverage will help us neutralize better cost increases. సో ఇవి వచ్చి నెగిటివ్స్ అనమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఇది చేస్తున్నాను అనమాట. ఆఫ్ షోరింగ్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్, ఎంప్లాయీ పిరమిడ్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ లెవరేజ్. దీనివల్ల వీళ్ళు ఆ నెగిటివ్స్ను ఓవర్కమ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఇక్కడ will help us neutralize better cost increases. We expect financial 22 EBITDA to be in the range of 16.5 to 17% in range. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము. సో కేపీఐటీ టెక్నాలజీస్ రిజల్ట్స్ నిన్న వచ్చినాయన్నమాట. సో నిన్నటి ప్రైస్ ఎంత ఉందంటే 294 రూపీస్ అనమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు రిజల్ట్స్ బాగుండటం వల్ల దీని ప్రైస్ 304 రూపీస్ పెరిగిందనమాట. అది ఎంత పెరిగిందంటే 3% పెరిగిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు డివిడెండ్ ఎంత ఇచ్చినట్టు చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో 2019లో వీళ్ళు 0.75 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. 2020లో చూస్తే 0.55 రూపీస్, అలాగే 0.45. ఇక్కడ 2020లో వీళ్ళు 1 రూపీ డివిడెండ్ ఇచ్చినారు అనమాట. అంటే 19లో 0.75 అయితే 20లో 1 రూపీ ఇచ్చినారు. 21లో ఇంకా డివిడెండ్ ఇవ్వలేదన్నమాట. ఇస్తారా లేదని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 20లో వీళ్ళు ఫిబ్రవరి మార్చిలో ఇచ్చేసినారు అనమాట. సో 19లో చూస్తే ఆగస్ట్లో ఇచ్చినారు. సో ఇప్పుడు 21లో ఇస్తారా లేదా చెక్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 8080 crores ఉంది. ఓకే, ఆర్ఓసి ఇచ్చి 14.2%, ఆర్ఓఐ ఇచ్చి 12.7% అనమాట. ఇది 20% తక్కువ ఉంది. అంటే ఆర్ఓఈ ఆర్ఓసి అనేది యావరేజ్గా ఉందన్నమాట. అలాగే డెప్ట్ టు ఈక్విటీ చూస్తే 0.19 ఉంది. వీళ్ళకి మినిమం డెప్ట్ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూస్తే 3.8 అనమాట. ఇది కూడా రీజనబుల్ అనమాట. తర్వాత లాస్ట్ 1 year ప్రైస్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. ఇక్కడ మనకు 1 year ప్రైస్ చార్ట్ ఉంది. 1 yearకి ముందు దీని ప్రైస్ ఎంత ఉందంటే 67 రూపీస్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందంటే 294 రూపీస్ అనమాట. అంటే 67 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు పెరిగింది అనమాట. ఎక్కువ పెరిగింది. ఇది ఎందుకు పెరిగిందో చెక్ చేస్తాము. ఇక్కడ లాస్ట్ 1 year రిజల్ట్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్లో ఇక్కడ వీళ్ళకు సేల్స్ తగ్గినాయి అనమాట 10%, ప్రాఫిట్స్ కూడా తగ్గినాయి. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ తగ్గినాయి, ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 5% వచ్చినాయి అనమాట. తర్వాత మార్చ్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ తగ్గినాయి, ప్రాఫిట్స్ అనేది 23% అనమాట. తర్వాత జూన్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ పెరిగినాయి, ప్రాఫిట్స్ బాగా పెరిగినాయి అంట 148%. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే సేల్స్ అనేది లాస్ట్ 3 quarters అనేది తగ్గుతూ వచ్చినాయి అనమాట. కానీ ప్రాఫిట్స్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో సేల్స్ తగ్గినాయి, ప్రాఫిట్స్ తగ్గినాయి, ఇక్కడ ఎక్స్పెన్స్ తగ్గినాయి అనమాట. డిసెంబర్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ తగ్గినాయి కానీ ప్రాఫిట్స్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ తగ్గినాయి అనమాట. దానివల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినాయి ఇక్కడ. తర్వాత మార్చ్ క్వార్టర్లో సేల్స్ తగ్గినాయి, ప్రాఫిట్స్ వచ్చినాయి అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ తగ్గినాయి అనమాట. తర్వాత జూన్ క్వార్టర్లో ఇక్కడ రెవెన్యూస్ పెరిగినాయి, అలాగే ఎక్స్పెన్స్ కూడా పెరిగినాయి, కానీ ప్రాఫిట్స్ అనేది పెరిగింది అనమాట. ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది అనమాట. సో అదర్ ఇన్కమ్ పెరగడం వల్ల వీళ్ళకు జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పిఈ చూస్తాము. రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 54 ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిఈ అనేది 43 ఉందన్నమాట. అంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి. సో దానివల్ల ఇక్కడ వీళ్ళకు పిఈ అనేది 54 నుండి 43కి తగ్గిందనమాట. బాగా తగ్గింది. ఇది పాజిటివ్ పాయింట్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సో 43 అనేది కరెంట్ పిఈ. సో ఇది కూడా ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట. అంటే మనం వేరే ఐటీ కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు ఈ పిఈ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో అది ఒక నెగిటివ్ పాయింట్. సో ప్రోస్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. సో ఎందుకు ఎక్సలెంట్ అంటే సో ఇక్కడ చూసినామంటే ఇక్కడ రెవెన్యూస్ అనేది 15% పెరిగింది, కానీ ఎక్స్పెన్స్ అనేది 9% మాత్రం పెరిగింది. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది అనమాట. ప్రీవియస్ క్వార్టర్లో ఇక్కడ 2.8 crores అయితే 12 crores అనమాట. ఇక్కడ 10 crores పెరిగింది అనమాట. 10 crores అదర్ ఇన్కమ్ పెరగడం వల్ల వీళ్ళకి ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాన్స్ ఏమంటే ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ కరెంట్ పిఈ ఇచ్చి 43. సో 43 అనేది ఓవర్ వాల్యూ అనమాట. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ ఏంటంటే అప్పుడు ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డీటెయిల్గా అనలైజ్ చేసుకొని
తర్వాత ఇన్వెస్ట్ చేయాలనేది వద్దనే డెసిషన్ తీసుకోవాలన్నమాట. అలాగే ఇంకో రిస్క్ ఏమంటే దీని ప్రైస్ అనేది 1 ఇయర్లో ఇది 67 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో అది కూడా ఒక రిస్క్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.